యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తి గల దేవా, నిత్య సర్వేశ్వర, పరలోక భూలోకములు మీ యొక్క నామమునకు వినతలగుచూ ఉన్నారు. ఈనాడు తిరుహృదయ నాథునిగా ఈ యొక్క జమ్మిదేవపేటలో పురవీధుల గుండా మిమ్మల్ని చూపిస్తూ, మిమ్మల్ని మహిమపరుస్తూ, ఈ గ్రామస్తులకు మీ యొక్క శుభ సందేశాన్ని, మీ మంచితనమును మేము తెలియజేయడానికి సిద్ధపడుచూ ఉండగా, ఏ ఏ మార్గముల గుండా మీరు ప్రవహిస్తున్నారో అక్కడ బంగారము, మంచి బుక్కులము దొరుకును అని సువార్త గ్రంథములో మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాడు ఈ పురవీధుల గుండా మీ యొక్క బిడ్డలమైన మేము పాదమును మోపుచుండగా, ఆ వీధుల్లో ఉన్న అశాంతి, ఆ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి శాంతి సమాధానము యొక్క ఊరిలోనూ ఆ ఇంటిలోనూ ఎల్లప్పుడూ ఉంటూ ఈ బిడ్డలందరూ మీ యొక్క మహిమను తెలుసుకొని నిజమైన దేవుడు మీరే అని వారికి మీ యొక్క శక్తి ద్వారా తెలియజేయచ్చు. ఈ పుణ్య కార్యానికి ఒడిగట్టిన మమ్మల్ని అందరినీ ప్రేమ, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు మీ యొక్క సేవలో ఫలించే బిడ్డలుగా, కుటుంబములుగా ఆశీర్వదించండి. ఈ మనవులన్నీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు
హలో పాద పూజకు పిలిచెను నిన్ను స్వాగతం స్వాగతం స్వాగతం
పుత్ర పవిత్రాత్మ నామమునా నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము ఎల్లప్పుడూ మీతో ఉందురు కాక. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి దైవ ప్రజలారా, బాలయేసు స్తూపం లేదా ఈ యొక్క టవర్ ప్రాంగణంలో చేరి ప్రభువు మీద నమ్మకంతో ఈ స్థలానికి మనం వచ్చి ఉన్నాం. ఆ ప్రభు ఈ స్థలంతో పాటు ఈ ఊరిని, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని, దీనితో ముడిపడి ఉన్న ఎల్కోట విచారణని, అందులో ఉన్న గ్రామాలని ప్రత్యేక ఆశీర్వాదాలతో, బాలయేసు యొక్క ప్రత్యేకమైన దీవెనలతో దీవించాలని ప్రభు నెలకొనిన ప్రతి స్థలం కూడా సంపూర్ణమైన ఆశీర్వాదానికి నిలయం. యేసు ప్రభు నెలకొనిన ఏ స్థలమైనా సరే అది సంపూర్ణమైన ఆశీర్వాదాలకు నిలయంగా ఉంది. పరమ పరిశుద్ధులైన దివ్య సర్వేశ్వర మీ దివ్య నామమునకు నిరంతరము స్తుతులు. ఏక మహోత్సవమును ఏక గ్రామములో ఇక్కడ కొని ఆడచ్చు. ఆయన యొక్క దివ్య ఆశీస్సులను ఇక్కడ నివసించుచున్న వారికి చుట్టుప్రక్కల ప్రాంతమునకు ప్రభు కనికర కటాక్షములకు మరించుటకు ఆయన దివ్య ఆశీస్సులతో అనుగ్రహించమని, దీవించమని ప్రభు పట్ల, ప్రభు యొక్క పరిశుద్ధత పట్ల ఆకర్షించబడి ఆయన సన్నిధానములకు వచ్చి ప్రతి వారిపై దేవుని అనుగ్రహము కటాక్షమును అనుగ్రహించబడినట్లు ఆశీర్వదించమని, మమ్ములను మా విశ్వాసమును కూడా దృఢపరుస్తూ సదా దేవుని మార్గములోను ప్రభు యొక్క కనికరములోను కొనసాగుటకు కావలసిన శక్తిని, కృపను దయచేయమని మీతో కలిసి పరిశుద్ధాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అక్కడ దేవుడు ప్రపంచంలోని ప్రజలందరూ మాట్లాడు భాషను తారుమారు చేశాను. కావున దానికి బాబేలు అని పేరు వచ్చాను. మొదటి పట్టణము ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఒకానొకప్పుడు భూమి మీద జనులందరూ ఒక భాషనే మాట్లాడిరి. ఆ భాషలోని మాటలను ఒక తీరుగానే ఉండేవి. మానవులు తూర్పుగా ప్రయాణమై పోవచుండగా వారికి సినారే దేశమందులి మైదానము తగిలెను. వారు అక్కడ నివసించిరి. వారు ఇటుకలు చేసి బాగుగా కాల్చెదము రండు అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. రాళ్లకు బదులుగా ఇటుకలను, అడుచుకు బదులుగా మట్టి కీలను వాడిరి. రండు, మనము ఒక పట్టణమును నిర్మించి ఆకాశమును అంటు గోపురమును కట్టుదుము. ఇట్లు చేసిన మనకు పేరు వచ్చెను. మనము భూమి అందంతటా చెల్లాచెదిరైపోము అని వారు అనుకునిరి. అప్పుడు మానవ మాత్రులు నిర్మించిన నగరమును, గోపురమును చూచుటకు దేవుడు దివి నుండి భూమికి దిగి వచ్చాను. ఇదిగో, వీరందరూ ఒక ప్రజయే, వీరి భాషయు ఒకటే. ఇది ప్రారంభం మాత్రమే. వీరు తలపట్టిన పనుల్లా ఏ ఆటంకం లేకుండా కొనసాగించరు. రండు, మనము దిగిపోయి వారు ఒకరితోనొకరు చెప్పుకొని మాట్లాడుట అర్థము కాకుండా వారి భాషను తారుమారు చేయదుము అని అనెను. జ్ఞానస్థానము పొందితిని. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖను 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, దేవుని ఆత్మచే మాట్లాడి ఏ వ్యక్తియో
యేసు నాశనమగును గాక అని పలుకుజాడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వారిని వసుగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకుని ప్రభు అది ఆదివారము సాయం సమయము. యూదుల భయమొచ్చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండేది. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి సేవ చేయ సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యములు వసుగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి వ్యక్తిష్టమును పొందితిమి. మీతో ఉంచగాక మీ ఆత్మతో ఉందిగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు విశేష కొన్ని భాగము. లూకా సువార్త 2వ అధ్యాయము వచనములు 22 నుంచి 40 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకోవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రము రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని జెరూసలేముకి తీసుకుని పోయేది. చట్ట ప్రకారము ఒక జత గువ్వనైనను 2 పావురు పిల్లనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటికి వెళ్ళిరి. ఆ సమయములో జెరూసలేములో సిమియోను అను నీతిమంతుడైన తర్వాత ఆమె 7 సంవత్సరాలు మాత్రమే సంసారం చేసి తరువాత 84 సంవత్సరాలు విధేయురాలై దేవాలయం చెంతనే ఉండి దైవ సేవలో నిమగ్నమైంది. 84 సంవత్సరాలు దైవ సేవలో, 84 సంవత్సరాలు దైవ సేవలో ఆలయం చెంతనే ఉండి ఆలయాన్ని శుభ్రం చేస్తూ, ఆలయాన్ని శుద్ధి చేస్తూ, ఆలయంలో చెత్త లేకుండా, ఆలయంలో కల్మషం లేకుండా, ఆలయంలో ఇతరమైన దేవునికి నచ్చని కార్యాలు లేకుండా తొలగిస్తూ దేవునికి నచ్చే రీతిలో ఆలయాన్ని మలుచుకుంటూ సేవకురాలిగా, దేవుని సేవకురాలిగా 84 సంవత్సరాలు, 9 సంవత్సరాలు మాత్రమే వైవాహిక జీవితాన్ని గడిపి 84 సంవత్సరాలు దైవ సేవలో ఉన్నందుకు బాలయేసు దర్శనం ఆమె పొందగలిగింది. పరిశుద్ధ బాలయేసుని ఆమె చూడగలిగింది. ప్రియ సహోదరులారా, అందువల్ల ప్రభువుని దర్శించుకోవాలన్నా, ప్రభు అనుగ్రహం పొందాలన్నా ఈ వ్యక్తులను గుర్తుపెట్టుకోండి. పునీత అంతోని వారు తన యొక్క భక్తితోనూ తన యొక్క దైవ వాక్యంతోనూ దేవునికి దగ్గరయ్యారు. గొల్లలు కల్మషరహితులుగా దేవుని సన్నిధానికి వచ్చారు, దేవుని దర్శించుకున్నారు. దేవుని ఆలయంలోనికి కల్మషం లేకుండా వస్తే నీవు కోరేది, నీవు ప్రార్థించేది,
కల్మష రహితంగా ఉన్న హృదయం, దానికి సాక్ష్యమే ఆ గొర్రెలు. అలాగే అహంకార రహితులుగా, గర్వము లేని వ్యక్తులుగా, అణక్కువతో, గొప్పతనం ఉన్న, రాచరికం ఉన్న, ధనమున్న, సంపదున్న, బంగారు ఆభరణాలతో నిండి ఉన్న, తమ్ము తాము తగ్గించుకొని దేవుని పాద సన్నిధానానికి వచ్చినటువంటి రాజు దేవుని దర్శనం పొందారు. దేవుని యొక్క బాలయేసు యొక్క దర్శనం పొందారు. ప్రియ సహోదరులారా, అర్చక సేవలో ఒక గురువుగాను, ఒక అర్చకుడుగాను దేవుని సేవలో తరించిన వ్యక్తి అతని సేవకు దేవుడేమిచ్చి, నీవు మరణానికి ముందే నా కుమారుణ్ణి చూస్తావు అనే ఆత్మ అతనిని నిలబెట్టింది. నా కుమారుని చూసే వరకు నీవు మరణించు. అందుకే మొట్టమొదటి మాట ఆ అర్చకుడు పలికింది బాలయేసుని చేతులు ఎత్తుకుని. మాట ప్రకారం ఇక ఈ దాసుని సమాధానంతో నిష్క్రమింపని. ఎంతటి హృదయంలో నిన్న ఆనందముతో ఆ మాటలు పలికాడో వాక్యం చెప్తుంది. హృదయం తన జీవితంలో దేవుడు అంతగా దీవిస్తాడని ఏనాడు ఆ భావించ, దేవుడే తన కళ్ళారా చూచే భాగ్యం, తన చేతుల్లో దేవుని ఆలయంలో సమర్పణ చేసే భాగ్యం వసగుతాడని. అందుకే దేవా, నా జన్మ ధన్యమైనది, నిన్ను దర్శించాను, నిన్ను నేను ఈ ఆలయంలో అర్పించుకోగలిగే భాగ్యం ఇచ్చావు, నా జన్మ ధన్యమైంది అని ఆ అర్చకుడు తన యొక్క మాటల్లోనే చెప్తున్నాడు. దేవా, ఈ సేవకునిక సమాధానంతో నిష్క్రమింపని. తరించిన ఆయన ప్రార్థనలో తరించిన ఆయనతో మీ యొక్క జీవితాన్ని నిర్మించుకున్నాం కనుక ఆయన సన్నిధానంకి వచ్చే ప్రతి బిడ్డ కూడా దాన్ని గుర్తించుకోండి. ఈ వ్యక్తులను ప్రత్యేకంగా తలంచి ప్రభు సన్నిధానంకు రండి. మీరు కూడా అదే ఫలితం చూడగలుగుతారు, లేదా అంతకంటే అనుగ్రహపూరితమైన ఫలితం చూడగలుగుతారు. కనుక బాలయేసు యొక్క దివ్యమైనటువంటి హస్తాల ద్వారా దీవించబడాలనుకుంటే ప్రభు వాక్యంలో చెప్పబడిన ఈ యొక్క వ్యక్తులను అనుసరించి మీరు జీవమునిచ్చిన దేవా, నా ప్రాణము నీవేనయ్యా, నా జీవనాధారం నీవే, నా సర్వస్వము నీకే, నా జీవనాధారం నీవే, నా సర్వస్వము నీకే. స్వీకరించు దేవా నా హృదయదారుడా, నా తనువు మనసు నీకే. తండ్రి దేవుడికి అంగీకారమగినట్లు భక్తితో ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమలను మన ప్రయోజనం కొరకు తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. ఆమేన్. కరుణామయులైన సర్వేశ్వర, అర్పిస్తున్న వాణిని అప్పద్రాక్ష రసములను మా హృదయాలను ప్రభు సన్నిధానానికి, బాలయేసు సన్నిధానానికి, కల్మషరహిత యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలులను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఈ విమానాథుడును మా ప్రభువునైన మీ కుమారుడును యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమైండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. పాదాలను సమీపించిన ప్రతి బిడ్డను కనికరించే దేవుడు ఆ బాలయేసు. ఆయనకు దివ్య అనుగ్రహం, ఆయన దివ్య ఆశీర్వాదం మనకి, ఈ గ్రామానికి, చుట్టుపక్కలకు దేవుడు వసగాలని ప్రార్థిస్తూ తండ్రిని వేడుకుందాం. పరలోకమందుండేడు ఎక్కుతున్నది మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పు ఇవ్వండి. మా వద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము స్వాధీనంలో ప్రవేశమునగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్నికి ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మోక్షానందం రక్షకుడైన యేసు రాకకై నిరీక్షించుచుందాము. తన సమీపముకు వచ్చే ప్రతి బిడ్డను తన అనుగ్రహముతో ఆశీర్వదించే దేవుడు. ప్రభు విందుకు పిలువబడి ఆయనను స్వీకరింపవచ్చు వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట్లో ప్రవేశించలేని పాపిదాన్ని కాను, మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందెదరు. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి వారు మిగిలిన సకల పైకెత్తి యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలని మీ మనసులో చెప్పండి. దిక్కులు చూడొద్దు, ఇతరులు ఏం చేస్తున్నారా అది కాదు, మీరు ప్రభువుని స్తుతిస్తున్నారు. ఈరోజు జరిగిన ఈ గొప్ప అద్భుతం, ఈ చిన్న గ్రామంలో 2 కుటుంబాలు మాత్రమే విశ్వాసులున్న ఈ గ్రామానికి ఎంతమందిని దేవుడు నడిపించినందుకు దేవునికి స్తుతి, ఆరాధన, మహిమ. చేతులు జోడించి మౌనంగా అడగండి. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నడిపించడానికి దోహదపడిన వారందరినీ, ఈ గ్రామ పెద్దలను, కుటుంబాలను, సహకరించిన పాటల పిల్లలను, యువతీ యువకులను, అనేక విధాలుగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్న వారిని, శ్రోతలుగా వింటూ దేవుని స్తుతిస్తున్న వారిని దేవుని హస్తాలను ఉంచుతూ ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈరోజు చాలా చక్కనైన దివ్య బలి పూజను అర్పించి చక్కగా వాక్యంతో మనల్ని నింపిన గురువరేణ్యులు 27 వసంతాల గురు జీవితాన్ని నింపుకున్న గురుశ్రీ రాజశేఖర్ ఫాదర్ గారిని దేవుని హస్తాలలో ఉంచుదాం. దేవుని పరిచర్యలో ఇంకా నింపబడాలని, దేవుని కృపతో నింపబడాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా గురువరేణ్యులు బాలరాజు ఫాదర్ గారిని వ్యాపార విచారణకర్తలు దేవుని హస్తాలలో ఉంచుదాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మఠకన్యలు, సహాయపడిన మఠకన్యలను దేవుని హస్తాలలో ఉంచుదాం. గురు విద్యార్థి బ్రదర్ చైతన్యని దేవుని హస్తాలలో ఉంచుదాం. అదేవిధంగా మీ కాపరి, మీ గురువు, మీ గ్రామంలో మీ విచారంలో పనిచేస్తున్న గురువరేణ్యులు ఆనంద ఫాదర్ గారిని
తన ఉద్దేశాలను, తనకు సహకరిస్తున్న వారిని, తన ప్రేమిస్తున్న వారిని, తన ప్రోత్సహిస్తున్న వారిని దేవుని హస్తాలలో ఉంచుదాం. కృపాసక్తి సంపూర్ణుడైన దేవుడు మంచి మనసుతో, వినయముతో, విశ్వాసంతో, భక్తితో చేసే ఈ ప్రార్థన విని మనలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా